ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello guys, మనకి ఇచ్చిన క్వశ్చన్ అంటే ఏ స్ట్రైట్ లైన్ whose inclination with the positive direction of x-axis measured in anti-clockwise sense is pi by 3. Okay, and makes a positive intercept on y-axis. If straight line is a distance of 4 from the origin, find its equation. ఓకే, సో మనకి క్వశ్చన్ ఏమని అంటున్నాడు అంటే, ఓకే సొల్యూషన్ వచ్చేసి మనకి క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకోండి. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ అయితే సో ఒక స్ట్రైట్ లైన్ అనేది పై బై 3 మేక్స్ ఏ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్ అని అన్నాడు. సో పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్ అంటే ఈజ్ మెజర్డ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, సో ఇది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఉంటే మనకి ఏమని అన్నాడు అంటే, ఇట్ మేక్స్ అన్ యాంగిల్, ఇట్ మేక్స్ ద ఇంటర్సెప్ట్ ఆఫ్ పాజిటివ్ అని అన్నాడు. సో ఇది ఈ ఇంటర్సెప్ట్ అనేది బీతో రిప్రజెంట్ చేస్తే అది పాజిటివ్. అండ్ ఇట్ మేక్స్ వెన్ మెజర్డ్ యాంటీ క్లాక్ వైజ్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ ఎంత అన్నాడు, టీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 3 అని అన్నాడు. ఓకే, సో ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 3 అంటే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ విత్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ 60 degrees యాంగిల్ చేస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకేమంటున్నాడు, ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4 units ఫ్రమ్ ద ఆరిజిన్. సో ఇప్పుడు ఇది ఆరిజిన్ అనుకోండి 0,0. సో ఇక్కడ నుంచి ఇట్లా పర్పెండిక్యులర్ లైన్ తీసుకుంటే 4 unitsలో ఉంది. ఈ డిస్టెన్స్ అనేది 4 unitsలో ఉంది. సో ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్ అని అడుగుతున్నాడు. సో ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఓకే, సో మనకి ఆల్రెడీ ఏంటంటే ఇట్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి దిస్ విల్ బీ ఈక్వల్ టు స్లోప్. ఎందుకంటే ద స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు tan theta, వేర్ theta is equal to pi by 3 which is equal to 60 degrees. ఓకే, సో మనకి ఇది ఏమవుతుంది, m is equal to tan 60 అవుతుంది. సో tan 60 is nothing but √3. ఓకే, సో m will be equal to √3. సో m √3 వచ్చింది. అండ్ దెన్ మనకి ఇప్పుడు సపోజ్ మనకి అజ్యూమ్ చేసుకుందాం ఈ లైన్ ఈక్వేషన్ మనము ఏమని అజ్యూమ్ చేసుకుందాం అంటే x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 అని అజ్యూమ్ చేసుకుందాం. అజ్యూమ్ ఇట్. ఓకే, సో అజ్యూమ్ చేసుకుంటే మనకి ఏమని ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ టు దిస్ లైన్ ఇస్ 4 అని ఇచ్చాడు కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రిజాల్వ్ చేస్తానంటే సో bx ప్లస్ ay దీన్ని ఎలా రాసుకుంటా, సో ఎల్సిఎం తీస్తే ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసాను అనుకోండి నాకేమొస్తుంది, bx/ab/ab ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకే, సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే bx ప్లస్ ఏబీ అటు సైడ్ పంపిస్తే ఈజ్ ఈక్వల్ టు ఏబీ అవుతుంది. సో ఇది మనకు లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏ అండ్ బి ఆర్ నథింగ్ బట్ స్లోప్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం తెలుసు, స్లోప్ ఆఫ్ లైన్ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. ఓకే, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. సో ఇది ఏమవుతుందంటే m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ b, సో ఇది ఎక్స్ కోఎఫిషియంట్ b కదా, డివైడెడ్ బై a. సో మనకు ఆల్రెడీ m ఈక్వల్ టు √3 వచ్చింది. సో √3 విల్ ఈక్వల్ టు మైనస్ b/a అవుతుంది. ఓకే, సో b విల్ బీ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ √3a అవుతుంది. ఇది మనకి b వస్తుంది. సో మనకి b ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3 వచ్చింది. మనకి ఏమి ఇచ్చాడంటే ఇట్ ఈజ్ at a distance of 4 units from origin అని మెన్షన్ చేశాడు. ఫ్రమ్ 0,0 అన్న ఆరిజిన్ అన్న ఒకటి. సో మనకి పాయింట్ టు డిస్టెన్స్ ఫామ్ ఏమవుతుంది, సో డిస్టెన్స్ విల్ బి గివెన్ యాజ్ ax1 plus by1
ప్లస్ సి డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ రూట్. సో ఇది మనకి డిస్టెన్స్ ఫామ్లో వస్తుంది. ఇది మనకి 4 ఇచ్చాడు. సో ఇది 0,0, ఇది x1, ఇది y1 అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి ఫైనల్గా, ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఇది ఏమవుతుందంటే ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ ఫైనల్గా ఏమొచ్చింది, bx ప్లస్ ay ఈజ్ ఈక్వల్ టు ab వచ్చింది. సో దీన్ని నేను bx ప్లస్ ay మైనస్ ab అని రాసుకుంటాను, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది లైన్ ఈక్వేషన్, ఇది 0,0. సో ఇక్కడ మనకి ఏ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ ఫామ్ ఇది. సో ఈ ఫామ్ ప్రకారం మనకు వచ్చిన లైన్ ఈక్వేషన్ ప్రకారం ఇది ఏమవుతుందంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ d అనుకుంటే డిస్టెన్స్ విల్ బి ఈక్వల్ టు, ఇది ఆల్రెడీ మనకు 4 అని ఇచ్చారు. సో b ఇంటూ x1 విల్ బి 0 అండ్ a ఇంటూ y1 విల్ బి 0, c వచ్చేసి మైనస్ ab డివైడెడ్ బై b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అండర్ రూట్. ఓకే, సో ఇది మనకి ఏమొస్తుందంటే మైనస్ ఆఫ్ ab బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. మోడ్ ఆఫ్ దిస్ విల్ బి ఈక్వల్ టు, మనకు ఆల్రెడీ డిస్టెన్స్ 4 అని ఇచ్చాడు కదా, సో దిస్ విల్ బి ఈక్వల్ టు 4. సో దీన్ని ఎలా రాసుకుంటారంటే ab బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అని రాసుకుంటాను, ఎందుకంటే మోడ్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే ab హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇది అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇక్కడ. ఓకే, సో ఇది అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే ఫైనల్గా వచ్చేసి మనకి ఆల్రెడీ ఒక ఈక్వేషన్ మనం ఇక్కడ డరైవ్ చేస్తాం, ఏంటంటే b ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3a అని డరైవ్ చేస్తాం. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3a అని డరైవ్ చేస్తాం కాబట్టి ఇదేమవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3 ఇంటూ a. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకుంటానంటే a స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని రాసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇది ఇటు సైడ్ మల్టిప్లై అవుతుంది. సో ఇప్పుడు నేను b ప్లేస్లో మైనస్ రూట్ 3a సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఇది ఏమవుతుందంటే a స్క్వేర్ ఇంటూ మైనస్ రూట్ 3a హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ a స్క్వేర్ ప్లస్ మైనస్ రూట్ 3a హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది ఫైనల్గా వచ్చేసి ఏమవుతుందంటే రూట్ 3a స్క్వేర్ a స్క్వేర్, ఇదేమవుతుంది 3 ఇంటూ a పవర్ 4 అవుతుంది. ఇది 16 ఇంటూ a స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ అవుతుంది, ఇదేమవుతుంది అప్పుడు 4a స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇది ఫైనల్గా వచ్చేసి మనకి 3a పవర్ 4 ఇస్ ఈక్వల్ టు 16 ఇంటూ 4 ఇంటూ a స్క్వేర్ అవుతుంది. సో a స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే మనకు ఫైనల్గా 3a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 వస్తుంది. సో a స్క్వేర్ విల్ బీ ఈక్వల్ టు 64/3. సో a విల్ బీ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 64/3 అని ఇచ్చాడు. ఓకే, సో మనకి b ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3 అని ఆల్రెడీ కండిషన్ ఉంది కదా. సో ఇప్పుడు ఏ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ 2 వాల్యూస్ పాసిబుల్. a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ రూట్ 64/3 వస్తుంది అండ్ a ఈజ్ ఈక్వల్ టు మైనస్ అండర్ రూట్ 64/3 వస్తుంది. సో మనకి యాక్చువల్గా క్వశ్చన్లో ఏమని మెన్షన్ చేస్తాడంటే, సో క్వశ్చన్లో మనకి మేక్స్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ y యాక్సిస్ అని మెన్షన్ చేశాడు. ఓకే, మేక్స్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ y యాక్సిస్ అని మెన్షన్ చేశాడు కాబట్టి సో మనకి b ఈజ్ నథింగ్ బట్ y ఇంటర్సెప్ట్ కాబట్టి ఇట్ కాంట్ బి నెగిటివ్. అంటే మనకి b అనేది పాజిటివే రావాలి. b అనేది పాజిటివ్ రావాలంటే మనకి a అనేది నెగిటివ్ రావాలి, ఎందుకంటే a నెగిటివ్ వేస్తే నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది కాబట్టి. సో ఈ వాల్యూని మనము కన్సిడర్ చేయం. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఏ వాల్యూ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో b ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3 ఇంటూ దీన్ని ఎలా రాస్తాను అంటే 8/√3 అని రాస్తాను. ఓకే, b ప్లేస్లో a ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇది రూట్ 3 క్యాన్సల్, ఇక్కడ ఇంకో మైనస్ ఉంటుంది కదా, మైనస్ ప్లస్ అయిపోతుంది, మైనస్ ఆఫ్ 8 ఉంటుంది, మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఇది ఏమవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. b ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది అండ్ దెన్ మనకి a ఈజ్ ఈక్వల్ టు -8 డివైడెడ్ బై √3 వస్తుంది. జస్ట్ ఇక్కడ రూట్ 8 64 డివైడెడ్ బై √3 అంతే. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటి, x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే,
సో ఏ వాల్యూ బి వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ బై -8/√3 ప్లస్ వై బై 8 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే -√3x/8 ప్లస్ వై బై 8 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఇది ఏమవుతుందంటే -√3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. సో దీన్ని నేను ఫైనల్గా ఎలా రాస్తానంటే √3x మైనస్ వై ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. సో హెన్స్ ప్రూవ్డ్. దట్స్ ఆల్.